బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ఇలా ఎవరికైనా ప్రోడక్ట్ బేస్ బిజినెస్ స్టార్ట్ చేసి ఇండియా లెవెల్లో గ్రో చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ 8 స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి. టాప్ కంపెనీస్ అన్నీ ఇవే స్ట్రాటజీస్ ఫాలో అవుతూ చిన్నప్పటి నుంచి చూస్తున్న కంపెనీస్ ఇప్పటి వరకు ఉండడానికి కారణం, మెయిన్ రీజన్ అదే. ఈ 8 స్ట్రాటజీస్ ఫాలో అవుతాయి. ఫస్ట్, బ్రాండ్ పొజిషనింగ్ చేయాలి. ఎగ్జాంపుల్గా అనుకుందాం, ఒక షూ కంపెనీ ఉందనుకుందాం. వాడు యాడ్స్ ఎలా ఇస్తాడో గమనించండి. స్పోర్ట్స్ కానీ, హైకింగ్ కానీ, జిమ్ కానీ, రన్నింగ్ కానీ, ఇలాంటి యాక్టివిటీస్ని యూజ్ చేసుకొని యాడ్ని డెవలప్ చేస్తారు. ఆ యాడ్తో మనకి ఎంతూజియాజంని క్రియేట్ చేస్తారు. ఓకే, మనం కూడా జిమ్కి వెళ్తే బాగుంటుంది, మనం ఈ షూ కొనుక్కుంటే బాగుంటుంది అని ఒక ఎంతూజియాజం ముందు సెల్ చేస్తారు. ఆ తర్వాత ప్రోడక్ట్ సెల్ చేస్తారు. తర్వాత మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్. ఇది ఎక్కడ దొరికితే అక్కడ యూజ్ చేయాలి. టీవీ, రేడియో, సోషల్ మీడియా, మనం రోజు చూసే ఆటోలు, బస్సుల మీద పోస్టర్లు చూస్తూ ఉంటారు. ఇలాగా ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళ బ్రాండ్ ప్రమోటింగ్ చేసుకోవడానికి అడ్వర్టైజ్మెంట్ చేస్తూనే ఉంటారు. థర్డ్ వచ్చేసి మన ప్రోడక్ట్కి వచ్చే ప్యాకేజింగ్ అంటే దాని డిజైన్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకుందాం, ఫుడ్ ప్రోడక్ట్సే ఉన్నాయి అనుకుందాం. మ్యాక్సిమం అన్ని కంపెనీలు ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్తో ప్యాకేజింగ్ని మంచిగా డిజైన్ చేస్తారు. అది చూడంగానే తినాలి అన్న కోరిక పుట్టుద్ది అనమాట. ఈ టైప్లో మనం ఎంగేజింగ్గా ప్యాకేజింగ్ అండ్ డిజైన్ చేయాలి. ప్రోడక్ట్ చూడగానే మనం సూపర్ మార్కెట్లో ప్రోడక్ట్ పెట్టామే అనుకుందాం, ప్రోడక్ట్ చూసి ఇది బాగుందిరా అని అనుకునేలాగా మనం కస్టమర్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ పవర్. మన ప్రోడక్ట్ అన్ని లోకల్ షాప్స్, వెండర్స్ అందరికీ, ప్లస్ సూపర్ మార్కెట్స్, డిమార్ట్ ఇలాంటి మార్కెట్స్ అన్నిటికీ అవైలబుల్గా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ట్రస్ట్ అండ్ కన్సిస్టెన్సీ. మీరు ఏదైనా ప్రోడక్ట్ చేశారో దాన్ని కంటిన్యూగా తీసుకెళ్ళాలి అంటే మీరు ఆ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తూనే ఉండాలి. చేసినప్పుడే మీ దగ్గరికి రిపీట్ బయర్స్, రిపీట్ యూజర్స్ అనేది వస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేది ప్రమోషన్ అండ్ ఆఫర్స్. ఇక్కడే మన మెయిన్ మిడిల్ క్లాస్ అంతా ముందు అడిగేసేది, మొగ్గు చూపేది ఇక్కడే. బై 1 get 1 ఆఫర్స్, 1+1 ఆఫర్, హాఫ్ రేట్ డిస్కౌంట్, 20% డిస్కౌంట్, 30% డిస్కౌంట్ అన్నీ ఇక్కడే. నెక్స్ట్ వచ్చేసి సెలబ్రిటీ అండ్ ఇన్ఫ్లుయర్స్తో టైఅప్. లైక్ బ్రాండ్ అంబాసిడర్ అంటారు కదా. ఒక షూ కంపెనీ ఉంది, దానికి ఒక క్రికెటర్ అంబాసిడర్గా ఉంటారు. వాళ్ళని చూసి ఓకే, క్రికెట్ ఆడే వాళ్ళందరూ నేను కూడా అది కొనుక్కుంటే బాగుంటుంది అన్న ఒక ఎంతూజియాజం చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి కస్టమర్ రిటెన్షన్ అనమాట. రిపీట్ యూజర్స్ని ఎలా చేయాలా దాని గురించి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ మనం సోప్ వాడుతూ ఉంటాం. సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కొత్తగా మంచి బ్రాండ్ ప్రమోషన్తో ఇవన్నీ వాడిన టిప్స్ని బట్టి వేరే కంపెనీ వాడు ఆల్రెడీ ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేసి ఉంటాడు. ఆ ప్రోడక్ట్ చూస్తే బాగుంది అనిపిస్తుంది, ప్రైస్ చూస్తే మన బడ్జెట్ రేంజ్లోనే ఉంది, తీసుకుందాం అనుకుంటాం. వాడు ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యాడు. మనకు ఆల్రెడీ ఒక సామెత ఉంది కదా, కొత్తకు వింత పాతకు రోత అని. అలాగే మనం కూడా దానికి తీసుకుంటాం. అలా తీసుకోకుండా ఈ పాత కస్టమర్ని వదులుకోకుండా ఉండడానికి వాళ్ళు ఏం చేస్తారు, లాయల్టీ ప్రోగ్రామ్స్. అంటే ఆల్రెడీ నువ్వు కొన్ని తీసుకున్నావు, ఇదివరకు ప్రోడక్ట్ తీసుకున్నావు, నెక్స్ట్ ఇంకా తీసుకుంటే నీకు కొన్ని పాయింట్స్ యాడ్ అవుతాయి. పాయింట్స్ బేస్ చేసుకొని నీకు బిల్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఒక 40 రూపీస్ సబ్బు ఉంది, నువ్వు ఒక 10 నెలల నుంచి అదే సోప్ వాడుతున్నావు. సరే, ఇన్ని నెలలకు వాడేవు కదా, నీకు కొన్ని పాయింట్స్ ఇస్తారా, నువ్వు యూస్ చేసుకొని నీకు నెక్స్ట్ 5 monthsకి సోప్ ఫ్రీ ఇస్తారు. లేదా సగం బడ్జెట్ పెడితేనే నీకు సోప్ వస్తుందంటే మళ్ళీ ఇక్కడికి వెళ్తావుగా. ఇది లాయల్టీ ప్రోగ్రామ్ లాగా మనకి కస్టమర్ రిటెన్షన్ చేయడానికి చూస్తారు. నువ్వు ఎన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ చేసినా ఓన్లీ ఒక ప్రోడక్ట్ బాగా రీచ్ అవ్వాలి, బాగా సేల్ అవ్వాలి, రిపీట్ కస్టమర్స్ రావాలి అంటే నీ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ మటుకు టాప్ నాచ్లో ఉండాలి. మనం పెట్టే డబ్బులు వర్త్రా బాబు అని చెప్పి కస్టమర్ అనుకున్నాడా, వాడు నీకు కట్టుబానిసే, నువ్వు చేతబడి చేసేవాడికి అంతే. రిపీట్గా నీ దగ్గరికి వస్తూనే ఉంటారు, కొంటూనే ఉంటారు.